దేవాది దేవుడి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక. యేసు రాజుకే హోసన్నా. ఈనాడు మనం ధ్యానించుకుంటున్నటువంటి అంశము పైనున్న వాటి మీద మన యొక్క దృష్టి నిలపాలి. పైనున్న వాటిని మనము చూడాలి, పైనున్న వాటిని మనము వెదకాలి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. చెప్పండి అందరూ. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. పైన వాటిని వెదకాలట. పైన చూస్తే ఆకాశం కనపడుతుంది, సూర్యచంద్ర నక్షత్రాలు కనపడతాయి. రాత్రి వేళైతే చంద్ర నక్షత్రాలు కనపడతాయి. పగలు ఒక సూర్యుడు మాత్రమే కనపడతాడు, మేఘాలు కనపడతాయి. కానీ వీటిని మాత్రమే చూస్తాయి మన బాహ్యమైన కన్నులు. మన యొక్క మనోనేత్రాలు తెరిచి చూడగలిగితే ఈ మహాకాశాలకు పైన మహామహిమతో ప్రకాశించేటువంటి పరలోకం ఉంది. అక్కడ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు కనబడతాడు. ఆ దేవుని కుడి ప్రక్కన మన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చొని ఉండటం కూడా చూడగలం. ఆ దేవుని యొక్క దర్శనాలు పొందినటువంటి భక్తులు ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుండి చూస్తే 4వ వచనం వరకు అక్కడ ఒక గొప్ప దర్శనం యెషయా ప్రవక్త దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చూశాడు. ఆయన మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆమేన్. ఎక్కడ? అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభువుని, దేవాది దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి ఆయన చూశాడు. ఆయన చొక్కాయి అంచులు ఎక్కడ? పరలోకములో సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవుని యొక్క చొక్కాయి అంచులు భూలోకములో యెరూషలేము దేవాలయాన్ని నిండుకున్నాయట. అంటే ఆకాశము నా సింహాసనము, ఈ భూమి నా పాదపీఠము అని దేవుడు చెప్పిన మాట అక్షరాల నెరవేరుతుంది. ఆయన యొక్క విశ్వరూప దర్శనం. ఏం దర్శనం అది? విశ్వరూప దర్శనం. ఎంతో మహా భయంకరమైనటువంటి ఆ యొక్క దర్శనం చూస్తున్నాడు యెషయా ప్రవక్త దేవాలయంలో. అమ్మా వింటున్నారా? దేవాలయంలో కూర్చొని ఎట్టెటో చూస్తాం, ఏదేదో మాట్లాడుతుంటాం, మన మనసంతా ఎక్కడెక్కడో ఉంటుంది. ఈ యెషయా ప్రవక్తకు ఈ దర్శనం ఎందుకు వచ్చింది? దేవుని చూడాలి అని ఆయనకు మనసు కలిగి దేవాలయంలో దేవుని మీద మనసు నిలిపాడు. దేవుని వైపు తన యొక్క కన్నులెత్తి ఆత్మనేత్రాలతో ఆ దేవుని చూడటానికి ప్రయత్నం చేశాడు. బాహ్య నేత్రాలతో చూస్తే
ఈ దేవాలయం పై భాగము, ఇక్కడ ఉన్న డెకరేషను, ఆ ఫ్యాన్లు, ఈ పెంకులు, ఈ రేకులు ఇవే కనపడతాయి. కానీ ఆత్మనేత్రాలతో చూస్తే ఈ ఆకాశ మహాకాశాలపైన అత్యున్నతమైన సింహాసనమందు పరలోకమందు ఆసీనుడైన దేవుని యొక్క దర్శనం యెషయా ప్రవక్త చూస్తున్నాడు. ఆయన అక్కడ కూర్చుని ఆయన పాదాలు భూమి వరకు మోపాడు కనుక ఆయన చొక్కా అంచులు పరలోకం నుండి ఈ భూలోకంలో యెరూషలేము దేవాలయాన్ని నిండుకున్నాయట. ఇంకా చదవండి. ఆయనకు పైగా శరాపులు, ముఖ్యమైన దేవదూతలు, దేవుణ్ణి స్తుతించడానికే ఏర్పాటు చేయబడినటువంటి ఆ శరాపులు నిలిచి ఉండి, ఆ శరాపులకు ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయట. ఎన్ని రెక్కలు? 6 రెక్కలున్నాయి. 2 రెక్కలతో ముఖము కప్పుకుంటున్నాడు. దేవుని యొక్క మహిమను దగదగా ప్రకాశించేటువంటి సూర్యుని కంటే, కోటి సూర్యుల కంటే మహా తేజస్సుతో ప్రకాశించే దేవుని మహిమా రూపాన్ని, ప్రభావాన్ని చూడలేక దగ్గరగా ఉన్నారు కదా దేవునికి. కనుక 2 రెక్కలతో తమ ముఖాలు కప్పుకుంటున్నాయి. 2తో దేవునికి తమ పాదాలు చూపించకుండా పాదాలు కప్పుకుంటున్నాయి. మరి 2 రెక్కలతో ఎగురుతూ ఏమని స్తుతిస్తున్నారట. చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఏమని స్తుతిస్తున్నాయి? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అర్థమవుతుందా? ఈ రీతిగా పరిశుద్ధుడైన దేవుని దర్శనం చూసి ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆ యొక్క దేవదూతలు, ముఖ్యమైనటువంటి శరాపులు అనేటువంటి దూతలు దేవుని స్తుతిస్తూ ఇహ పరలోకములు దేవుని యొక్క మహిమతో నిండి ఉన్నవి అని చెప్తూ ఆయన్ని మహిమపరుస్తూ ఉన్నారు. ఈ రీతిగా వారు గాన ప్రతిగానాలు చేస్తుంటే ఏం జరుగుతుందట? వారి యొక్క కంఠధ్వని వలన ఈ దేవాలయం యొక్క గడప కమ్ముల పునాదులు కదిలిపోతూ ఉన్నాయట. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దర్శనాన్ని యెషయా ప్రవక్త దేవాలయంలో చూస్తూ ఉన్నాడు. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఆ యొక్క దేవుని స్వరూప దర్శనాన్ని ఎహెజ్కేలు చూస్తూ ఉన్నాడు. ఆ దేవుని సింహాసనాన్ని ఆవరించి ఉన్నటువంటి 4 జీవులను చూస్తున్నాడు, వాటి రూపాలను చూస్తున్నాడు. అదే విధమైన దర్శనం మళ్ళీ ప్రకటన గ్రంథం మళ్ళీ 1వ అధ్యాయంలో కూడా ఇదే విధమైన దర్శనము పద్మస్ ద్వీపంలో యోహాను, యేసు ప్రియ శిష్యుడైన యోహాను కూడా చూస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క దివ్యమైన దర్శనాలు చూసి వారు గ్రంథాలలో రాసి ఉంచారు. వాటిని ఈనాడు మనం చదువుకుంటూ ఉన్నాం. వాస్తవమే, దేవుడు ఆకాశ మహాకాశాలపైన పరలోకమందు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన కుడి ప్రక్కన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కూర్చుని ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్మింది ఎందుకు? మనం యేసు ప్రభువుని నమ్మింది ఎందుకు? చెప్పండి. మనం యేసు ప్రభువుని నమ్మింది ఎందుకు? అక్కడికి ఒకనాడు మనం కూడా పోయి ఆ యొక్క దేవుని, ఆయన కుడి ప్రక్కన ఉన్న యేసు ప్రభువుని, సింహాసనాసీనుడైన దేవుణ్ణి, గొర్రెపిల్లైన యేసు ప్రభువుని చూస్తూ ఆయన అయితే నిలవబడి, దేవా నీవు మాకిచ్చిన రక్షణకై నీకు స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పేటువంటి తెల్లని అంగీలు ధరించి ఖర్జూర మట్టల చేత పట్టుకుని దేవుని స్తుతించే లెక్కింపజాలని ఆ జన సమూహంలో ఒకనాడు నీవు నేను కూడా ఉండాలి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. అన కదా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుండి చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుండి చూడండి. ఆ తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరిని లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ఆమేన్. అంతకు ముందు 6 వచనాలని మనం గమనించినట్లయితే దేవుడి యొక్క ముద్ర వేయబడ్డటువంటి జనాంగాన్ని అక్కడ చూస్తాం. మొదటి వచనం చదవండి.
భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉన్నారు. సజీవులకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి అనగా తూర్పు దిక్కు నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికి సముద్రమునకును హాని కలగజేయుటకై అధికారం పొందిన 4 దూతలు ఏంటి? భూమి యొక్క 4 దిక్కుల ఉండి 4 దిక్కుల ఉన్నటువంటి వాయువులను ఏం చేయబోతున్నారు? బంధించబోతున్నారు. ఆ యొక్క వాయువు బంధిస్తే ఏమైపోతుంది? భూమి మీద గాలి వీచదు. గాలి వీచకపోతే భూమి మీద ఉన్నటువంటి వారందరూ ఏమైపోతారు? ప్రాణులన్నీ చనిపోతాయి. అటువంటి భయంకరమైన దినము రాబోతుంది. అయితే అది జరగక ముందు ఏం చేస్తున్నారు? చదవండి. ఈ దూత మేము మా దేవుని యొక్క దాసులను వారి నొసలందు ముద్రించు వరకు భూమికైనను సముద్రములకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. 6వ అధ్యాయం చివరి భాగంలో చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు యొక్క రాకల ప్రత్యక్షత వచ్చినప్పుడు అందరూ భూరాజులు, భూమి మీద ఉన్నటువంటి ధనవంతులు, సామంతులు, గొప్పవారు అందరూ కూడా భయంతో గడగడ వణుకుతూ కొండల మీద దగ్గరికి బండల సందులోకి పోయి మా మీద పడి మమ్మల్ని మరుగు చేయండి అని చెప్పుకుంటూ భయంతో గడగడ ఉడుకుతున్నారట. గొర్రెపిల్ల ఉగ్రత దినం వచ్చేసింది, దేవుని ఉగ్రత దినం వచ్చేసింది, అయ్యో మా మీద పడి మమ్మల్ని మరుగు చేయండి అని. అటువంటి భయంకరమైనటువంటి దినాల్లో దేవుని యొక్క ఉగ్రతలు భూమి మీదకి రాబోతూ ఉంటుండగా అప్పుడు ఏం జరిగింది? దేవుని యొక్క ముద్రలు మన నొసల యందు ముద్రించడానికి ఒక దేవదూత వస్తాడట. మేము ఆ ముద్రలు వేసేదాకా మీరు భూమికి, మీరు సముద్రానికి, మీరు చెట్లకు దేనికి హాని కలగజేయద్దు. ప్రాణులన్నీ వాయువులు, చతుర్వాయువులు, 4 దూతలు 4 మూల నుండి వాయువు బంధించేస్తే ఇంకా ప్రాణులన్నీ ఏమైపోతాయి? మరణిస్తాయి. జీవమున్న ప్రతిదీ మరణిస్తుంది. అటువంటి భయంకరమైన ఉగ్రత దినం రాకముందే మా దేవుని దాసులను మేము లెక్కిస్తాం, మేము ముద్ర వేసి లెక్క పెడతామన్నారు. ఆ లెక్క ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 1,44,000 మంది. ఒక్కొక్క గోత్రానికి ఎన్ని గోత్రానికి ఎంతమంది? 12,000 మంది చొప్పున 12 గోత్రాలకి 12 1,44,000 మంది ఇశ్రాయేలు గోత్రంలో లెక్కింపబడ్డారు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? కేవలం ఇశ్రాయేల్లో 1,44,000 మంది ముద్రింపబడితే మరి భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇన్ని దేశాల్లోంచి, ఇన్ని ఖండాల్లోంచి, ఇన్ని రాష్ట్రాల్లోంచి, ఇన్ని ప్రదేశాల్లోంచి ఉన్నటువంటి నానా భాషలు మాట్లాడేటువంటి మానవులు, జాతులందరూ కూడా వారి యొక్క పరిస్థితి ఏమిటి? అదే ఎవడును లెక్కింపజాలని మహాజన సమూహం ప్రతి జనాంగంలోంచి, ప్రతి దేశంలోంచి, ప్రతి ప్రజలోంచి, ప్రతి భాష మాట్లాడే వారి యొక్క చేతుల్లోంచి ఆ యొక్క ప్రజలందరూ కూడా లెక్కింపజాలని ఒక మహాజన సమూహం వచ్చేసిందట. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆ లెక్కింపజాలని ఆ మహాజన సమూహం యొక్క గుంపులో మన భారతదేశం కూడా ఉంది, మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఉంది. అవునా? ప్రతి భాష మాట్లాడేవారు, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం అందరూ కూడా ఉన్నారు. అయితే ఆ యొక్క జాతులలో, ఆ దేశంలో మన దేశం ఉన్నది, మన యొక్క భారత జాతి ఉంది, మన యొక్క ఆంధ్ర ప్రజలు ఉన్నారు. మరి మన రాష్ట్రం నుండి ఖమ్మం జిల్లా ఉంది, వరంగల్ జిల్లా కూడా ఉంది. మరి మరిఫడ బంగ్లా నుంచి ఎంతమంది ఉన్నారు? ఆ గుంపులో నీవు నేను ఉండాలి. ఆ గుంపులో నీవు నేనుండి ఏం చేస్తున్నారు? వారందరూ కూడా తెల్లని అంగీలు ధరించుకున్నారు, ఖర్జూర మట్టలు చేత పట్టుకొని గొర్రె పిల్లలతో నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవా యెహోవా, మా పరమ తండ్రి,
గొర్రెపిల్ల అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీవు మాకిచ్చిన రక్షణకై స్తోత్రము అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పుతున్నారు. ఆనాడు ఆ గుంపులో నీవు నేను ఉండటానికి క్రీస్తుతో పాటు మనం లేపబడ్డాం. ఆమేన్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్. ఇక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని ప్రారంభించారు పౌలు గారు. క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడిన వారైతే. జాగ్రత్తగా మనం వాక్యాన్ని ధ్యానించుదాం. యేసుక్రీస్తుతో పాటు మనం ఎప్పుడు లేపబడ్డాం? మన అపరాధముల చేత పాపముల చేత మనం చనిపోయిన వారమై ఉండగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఎప్పుడైతే లేపాడు, శిలువ మీద యేసు ప్రభు శుక్రవారం మరణం పొంది ఆ యొక్క సాయంకాలం సమాధి చేయబడి శనివారం అంతా సమాధిలో ఉండి ఆదివారం ఉదయాన్నే సమాధి దగ్గరికి శివి వెళ్ళి చూస్తే ఆయన సమాధిలో ఉన్నాడా? ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పిన ప్రకారమే లేచి ఉన్నాడు అని దేవదూతలు చెప్పారు. యేసు ప్రభు ఇక్కడ లేడు, సమాధిలో ఆయన లేచాడని. వాళ్ళు వెళ్ళి శిష్యులకు చెప్పారు. శిష్యులు వచ్చి చూశారు. మళ్ళా సాయంకాలం రెండవసారి యేసు ప్రభు శిష్యులకు, మరి మొదటిసారి శిష్యులకు దర్శనం ఇచ్చాడు. మొదట స్త్రీలకు ఇచ్చాడు దర్శనం. తర్వాత ముందు మగ్దలేని మరియకి ఇచ్చాడు అందరికంటే ముందుగా. తర్వాత సమాధి దగ్గర నుంచి పరిగెత్తుకుని పోతున్న స్త్రీలకు దర్శనం ఇచ్చాడు. దాని తర్వాత సాయంకాలం ఆదివారం సాయంకాలం శిష్యులకు దర్శనం ఇచ్చాడు. అంతకుముందు అమ్మాయికి వెళ్లే వారి 2 శిష్యులతో నడుస్తూ అక్కడ వారింట్లో దర్శనం ఇచ్చాడు. ఈ రీతిగా ఆయన 40 దినాలు 11 సార్లు శిష్యులకు దర్శనం ఇచ్చాడట. ఆమేన్. కాబట్టి యేసు ప్రభు లేపబడ్డప్పుడు, యేసు ప్రభు శిలవేయబడ్డప్పుడు మన పాపముల కొరకు మనం కూడా శిలవేయబడి మన పాపాల నుండి మనం విడుదల పొందాము. యేసు ప్రభు రక్తం మన పాపాలని పరిహరించిందని ఎలా నమ్ముతున్నాము? యేసు ప్రభు తిరిగి సమాధి నుండి లేచినప్పుడు మనం కూడా లేపబడ్డాం. ఆమేన్. విశ్వాసము ద్వారా యేసు ప్రభువుతో మనం కూడా లేపబడ్డామని నమ్మినప్పుడు మనం చనిపోయి తిరిగి లేచిన అనుభవంలోనికి వస్తాం. బాప్తిసం పొందినప్పుడు రోమాపత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన మరణములోనికి బాప్తిసం పొందినని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి, ఆయనతో పాటు తిరిగి లేస్తిమి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. యేసు రాజుకే హోసన్నా. నిజంగా ఎంతమంది లేచాం? యేసు ప్రభుతో చనిపోయి తిరిగి లేచిన వాళ్ళం ఎంతమంది? ఎట్లా పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించాలి. యాదగిరి చచ్చిపోయాడంట, ఆనంద్ కుమార్ ఇప్పుడు లేచాడట. ఆమేన్. యాదగిరి చచ్చిపోయి ఆనంద్ కుమార్గా లేచాడు, ఇప్పుడు ఆనంద్ కుమార్గా పిలువబడుతున్నాడు. ఆమేన్. అలాగే నా జీవితంలో 25 ఏళ్ల వయసులో నేను చచ్చిపోయాను, యేసు ప్రభుతో తిరిగి లేచాను. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. మనందరం యేసు ప్రభువును నమ్మిన వారందరము పాప విషయమై చనిపోయి క్రీస్తును ధరించుకుని నూతన జీవితముతో జీవించుచున్నాం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎల్లవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయును అన్న. కాబట్టి మనం నిజంగా నూతన సృష్టిగా చేయబడితే, మనం కొత్త జీవితంలో ప్రవేశిస్తే మనం క్రీస్తుతో పాటు లేపబడ్డాం. అయితే క్రీస్తుతో పాటు లేపబడ్డ వారికి ఎక్కడుంటుంది మనసు? ఎక్కడుంటుందట? పైనున్న వాటి మీదనే మనసు ఉంటుందట. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఆ శిష్యులందరూ అలాగే తేరి చూస్తున్నారు. బేతనీకు సమీపంలో ఉంటుంది, అది ఒలివల కొండ మీద ఉంటుంది. నేను యెరూషలేముకి వెళ్ళినప్పుడు
యేసు ప్రభు ఎక్కడి నుంచి ఆరోహణమైపోయాడో ఆ బండ మీద ఆయన పాదాల గుర్తు చెక్కబడి ఉన్నాయి. అక్కడ ఒక చిన్న దేవాలయం కట్టారు. ఆ యేసు ప్రభు ఆయన ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన వెళ్ళిపోయినటువంటి పాదాల గుర్తు ఇప్పటికీ చెక్కబడింది ఆ కొండ మీద. అయితే వారందరూ ఆకాశం వైపు వారు తేరి చూస్తూ ఉన్నారు. అప్పుడు శిష్యులందరూ ఆయన ఆరోహణమై వెళ్ళిపోతుంటే మేఘాల మీద అందరూ చూస్తూ ఉంటే ఇద్దరు దేవదూతలు కనపడ్డారట. ఓ గల్లే మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి ఆరోహణమైపోయిన యేసు ప్రభు ఏ రీతిగా పైకి వెళ్ళిపోయాడు అదే రీతిగా తిరిగి రాబోతున్నారు. ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి. యేసు ప్రభు వెళ్తూ వెళ్తూ కూడా యెరూషలేము నుండి వెళ్లకుండా నేను నా తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వీరు గల్లేకి వెళ్ళిపోవాలి వెంటనే. కానీ యెరూషలేములోనే 10 దినాలు ఉన్నారు. యెరూషలేములో మేడగదిలో 10 దినాలు ఉన్నారు. ఆ దేవుని వాగ్దానం కొరకు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కొరకు, కుమ్మరింపు కొరకు, నింపుదల కొరకు, వరముల కొరకు. అయితే ఎలా వెళ్ళాడో అలాగే తిరిగి వస్తారని దేవదూతలు చెప్పాడు. ఇప్పటికీ యెరూషలేములో యేసు ప్రభు వెళ్ళిపోయిన స్థలములు ఆ బండ మీద పాదముల గుర్తు చెక్కబడింది. అక్కడ దేవాలయం కట్టబడింది. ఎందుకంటే యేసు ప్రభు మరలా అక్కడికి రాబోతున్నాడు. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. యేసు ప్రభు వచ్చి మరలా అక్కడ కాలు మోపగానే ఆ కొండ ఏమైపోతుందట? 2 భాగాలు అయిపోతుందట. అది విశాలమైన లోయ ఏర్పడుతుంది. అప్పటికి క్రీస్తు విరోధి అయినటువంటి ఆ యొక్క నేనే క్రీస్తులని చెప్పిన అబద్ధ క్రీస్తు ఆ యూదులను హింసిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే యేసు ప్రభు అక్కడ కాలు మోపుతాడో అక్కడ ఆ యొక్క లోయలోనికి యూదులందరూ కూడా పారిపోతారు. క్రీస్తు విరోధి యొక్క మరి చేతులోండి వారు తప్పింపబడతారు. యేసు ప్రభు వచ్చి ఆ యొక్క క్రీస్తు విరోధితో యుద్ధం చేసి వారిని తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి వారిని తన యొక్క ఆగమన ప్రకాశం చేత వారిని మరి బంధించి ఏం చేస్తాడు? పాతాళంలో పడవేస్తాడు. ఆ యొక్క క్రీస్తు విరోధి అంతమవుతాడు. సాతాను ఆ పాతాళంలో వేయబడతాడు. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఆ యేసు క్రీస్తు ప్రభువు మీద మన యొక్క దృష్టి నిలపాలి. ఎందుకంటే పరలోకమందున్నటువంటి దేవుడు, ఆ దేవుని కుడి ప్రక్కన మన కొరకు ఈ లోకంలో మానవుడిగా అవసరించి మన కొరకు తన ప్రాణమును బలిగా సమర్పించి తన పుణ్య రక్తము ద్వారా మన పాపాలు పరిహరించి మరణించి తిరిగి లేచినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే ఆయన తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నట్టుగా మరలా మనం చూడగలం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. అమ్మ, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో మనందరికీ పాప ప్రాయచిత్తము శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే అంత శ్రేష్టమైన నామమును పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20 నుండి కూడా చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుండి 20-21 వచనాలు. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లోండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగములందు మాత్రమే కాక రాబో యుగములందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున తండ్రి అయిన దేవుడు కూర్చునబెట్టి ఉన్నాడు. ఆమేన్. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి కూడా చూడండి.
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి, కిందున్న వాటి మీద మనసు పెట్టుకోవాకండి. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనం చూద్దాం. క్రీస్తు యేసునందున్న మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆమేన్. ఇప్పుడు మన స్థానం ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? నరక ప్రాప్తులమైన మనం, పాతాళ లోకంలో ఉన్నటువంటి మనం, పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి మనం, మనలను క్రీస్తుతో పాటు ఆయన సజీవులుగా చేశాడు. యేసు ప్రభు ఏ రీతిగా సజీవుడై తిరిగి లేచాడు, అలాగే మనల్ని కూడా ఆయనతో పాటు లేచాడు. లేచి తాను పోయి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. మరి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మనల్ని వదిలేసాడు అనాథలుగా, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టారు. నేను మరలా వస్తాను, తండ్రి యొద్దకు వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేను మరలా వచ్చి నేనుండు చోటికి మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాను. ఆమేన్. అదే వాగ్దానాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. తండ్రి కుడి పార్శ్వన యేసుతో కూర్చుంటే ఒకనాడు మనం కూడా పోయి యేసుతో ప్రక్కన కూర్చుంటాం. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యతది! సామాన్యమైన విషయమా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21 చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత! అంటే పౌలు గారు చెప్పిన దాన్ని యోహాను దర్శనంలో చూసి ప్రకటన గ్రంథంలో ఆయన ఆసియాలో ఉన్న 6 సంఘాలకు ఉత్తరాలు రాస్తూ ఆ సంఘాలని మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, మీ యొక్క తప్పులు సరి చేసుకుని మీరు రెడీగా ఉండండి. యేసు ప్రభు ఆయన వలె మనం కూడా జయించి, ఆయన వలె మనం కూడా జయించి మనము పరమ తండ్రి ప్రక్కన మన ప్రభు అయిన క్రీస్తు కూర్చున్నట్టు మనం కూడా ఆయన ప్రక్కన కూర్చోబోతున్నాం. వాగ్దానం చేస్తున్నాడు, సంఘాలకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నేను జయించి నా తండ్రి కులిపార్శ్వన కూర్చున్న ప్రకారం, సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించే వారిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండనిచ్చేవారు. ఆమేన్. ఎవరికి దొరుకుతుంది ఈ భాగ్యం? జయ జీవితం జీవించాలి. పరలోకం మీదనే దృష్టి పెట్టుకుని పైన వాటినే వెలుగుతూ మనం ఈ లోకంలో జీవించాలంటే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా జీవించాలంటే భూమికి ఏముంది తెలుసా? మనం పడిపోకుండా ఇల్లు కట్టుకుని ఈ భూమి మీద నివాసం చేస్తున్నామంటే కారణం ఏంటి? భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఏముంది? ఆకర్షణ శక్తి ఉంది. కనుక ఈ భూమి మీద నివసించేటువంటి మానవులు పరలోకం మీద దృష్టి పెట్టుకొని పరలోక సంబంధులుగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నా ఈ భూమి ఏం చేస్తుంటది? ఈ భూమి యొక్క ఆకర్షణలు లాగుతూ ఉంటాయి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు ఇవి మానవులను లాగుతూ ఉంటాయి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల
తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మరి భూలోకాన్ని ఎవరి కొరకు సృష్టించాడు, ఎందుకొరకు సృష్టించాడు చెప్పండి. ఆదికాండం 1:28 పోతే, ఈ భూమి మీద మానవులను మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి భూమిని అనుభవించండి, భూమిని పరిపాలించండి అని మానవులకే అధికారం ఇచ్చాడు. భూమి అంతా కూడా ఆక్రమించుకొని దాన్ని అనుభవించండి అని మానవులకే దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుని. ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. మరి ఎలాగండి లోకంలో బ్రతికేది? లోకంలో బ్రతికేది ఎలా అంటే ఈ లోకము నశించిపోబోతున్నది. మానవులు తమ యొక్క విస్తారమైన జ్ఞానం చేత, శాస్త్ర జ్ఞానం చేత ఒక దేశం మీదకి, ఒక దేశానికి, ఒక రాజ్యం నుండి ఇంకో రాజ్యాన్ని నాశనం చేసుకోవటానికి, ఒక ఖండమును ఇంకో ఖండము నాశనం చేయటానికి భయంకరమైన అణుబాంబులను తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. 3వ ప్రపంచ యుద్ధమే సంభవిస్తే భూమి దాదాపుగా 3 వంతులు నాశనం అయిపోతుంది. అవునా? ఇంకా 1 వంతు మిగులు లెక్కలో. భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి. లోకంలో అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, మరి భయంకరమైనటువంటి వినాశకరమైనటువంటి పరిస్థితులు, యుద్ధాలు సంభవిస్తే మాత్రం ఇప్పుడైతే సంధి ఒప్పందాలు చేసుకుంటున్నారు, శాంతి అంటున్నారు, కానీ పైన మాత్రమే ఇంకొంతకాలానికి భయంకరమైనటువంటి యుద్ధాలు సంభవిస్తే భూమి నాశనం కాబోతుంది. అంతేకాదు, ఈ యొక్క పాపము చేత అపవిత్రమైపోయినటువంటి భూమిని శుద్ధి చేయడానికి నోహు కాలంలో దేవుడు ఏ రీతిగా జలప్రలయమును తీసుకుని వచ్చి దాన్ని అంతా ప్రక్షాళన చేశాడు, అలాగే అంత్యదినాల్లో భూమిని ఒకసారి మరలా అగ్ని చేత దహింపజేసి భూమి అంతటా కూడా ప్రక్షాళన చేసి, అయినప్పటికీ ఈ యొక్క భూమి అపవిత్రత పోలేదు గనక కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని సృష్టించి నూతనమైనటువంటి భూమి మీద నూతనమైన పరలోకపు పట్టణాన్ని, యెరూషలేము పట్టణాన్ని నిలిపి మానవులకు నివాసయోగ్యంగా చేయటానికి, దేవుడు మానవులు కలిసి నివసించడానికి దేవుని యొక్క అనాది సంకల్పం, మొట్టమొదటి ప్రణాళిక ఏదో అది నెరవేర్చడానికి దేవుడు సమాయత్తమవుతున్నాడు. అన్ని సమకూడి జరుగుతూ ఉన్నాయి దేవుని యొక్క సంకల్పం ప్రకారం, ప్రణాళిక ప్రకారం. కాబట్టి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూస్తుని, సముద్రము, మొదటి భూమియు మొదటి ఆకాశము గతించిపోయినాయి, సముద్రం కూడా ఇక లేదు. నూతనమైన యెరూషలేమును, ఆ యొక్క పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచి తిని. ఆమేన్. కనుక పరలోకములో దేవుని యొద్ద నుండి కొత్త ఆకాశము, కొత్త భూమి, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం మానవ కొరకు దేవుడు చేశాడు. అది దిగి వచ్చింది. దాని తర్వాత ఏమి రాయబడింది చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆమేన్. దేవుని నివాసము మనుషులతో కూడినది. మనుషులను దేవుడు తన రూపంలో తన పోలికగా సృష్టించడానికి కారణం ఏంటండి? కారణం ఏంటి? దేవుడు తండ్రి, సృష్టికర్త అయిన తండ్రి, ఆదాము దేవుని కుమారుడు, ఆదాము సంతానమైన మానవులందరూ కూడా దేవుడితో కలిసి జీవించాలి అని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి అది ఎప్పుడు నెరవేరబోతుంది? ఈ మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయి కొత్త ఆకాశం, కొత్త భూమిని దేవుడు సృష్టించి నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణాన్ని సృష్టించి, అనగా సమస్త అపవిత్రతను, సమస్త పాపాన్ని ప్రక్షాళన చేసి సమస్తము నూతనమైనవిగా చేసిన తర్వాత మానవులు దేవునితో కలిసి నివాసం చేసేటువంటి గొప్ప భాగ్యం రాబోతుంది. ఆమేన్. అప్పుడు దేవునితో కలిసి నివాసం చేయబోయే మానవులు ఎంత పరిశుద్ధంగా ఉంటే అక్కడ నివాసం చేయగలరు, ఎంతగా రూపాంతరం చెందితే అక్కడ నివాసం చేయగలరు దేవునితో కదండి. అందువల్ల మనం ఎల్లప్పుడూ పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోవాలి. పైనున్న వాటి మీదనే కానీ ఈ భూ సంబంధమైన ఆకర్షణలకు మనము లొంగిపోకూడదు. ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించక పైనున్న వాటి మీదనే మన దృష్టి నిలపాలి. అక్కడ దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు కూర్చొని ఉన్నాడు.
మనం కూడా వెళ్ళి అక్కడ కూర్చోబోతున్నాం. దేవునితో కలిసి మనం నివాసము చేయబోతున్నాం. కాబట్టి యేసు ప్రభుని నమ్మింది ఎందుకంటే ఈ భూలోకంలో బ్రతికినంత కాలం భక్తిగా పరిశుద్ధంగా జీవించి ఎల్లప్పుడూ పైన ఉన్నటువంటి ఆ శాశ్వతమైన దేవుని నివాసం కొరకు ఎదురు చూస్తూ నీతిగా పరిశుద్ధంగా జీవించి దేవుని పూలెగ్గా మార్చబడి సదాకాలము దేవునితో ఉండటానికి, యేసు ప్రభు ప్రక్కన చేరి ఆనందించడానికి, దేవుడు మానవులు కలిసి నివసించడానికి దేవుడు మానవులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇది దేవుని ప్రణాళిక. కాబట్టి యేసు ప్రభుని నమ్మింది ఇది కేవలం ఏదో మా రోగాలు పోతే, కష్టాలు పోతే, మా జబ్బులు పోతే, మాకు సుఖం శాంతి ఉంటే చాలు అని ఈ లోకం వరకే కాదు మనం యేసు ప్రభుని నమ్ముకుంది. దేని కొరకండి? పరలోకం కొరకు, పరలోకం కొరకు. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. అందువల్ల పౌలు గారు అంటూ ఉన్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 20వ మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం మనం కనిపెట్టుకుని ఉన్నాం. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది, పరలోకంలో ఉన్నది. ఆ పరలోకాన్ని చూడగలిగే నేత్రాలు మనకుంటే ఈ భూ సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకోం. దేవుడు అబ్రహాముతో అన్నాడు, ఈ కానాను దేశం అంతా నీకే, నీకు నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇచ్చేస్తాను. కానీ ఆ కానాను దేశం చుట్టూ గోడ కట్టుకోలే, పని చేసుకోలే, అక్కడ ఒక బిల్డింగ్ కట్టుకోలే. మంచి తండ్రి ఆయన అని చెప్పి ఒక గుడారం వేస్తున్నాడు. వేస్తున్నాడు ఏంటి? అబ్రహాం పిచ్చేలా ఎందుకు గుడారం వేస్తున్నాడు? కొలతలు కొలిచి దేవుడు ఆ సరిహద్దులు చెప్పి ఇచ్చేస్తే ఏం చేయాలి? చుట్టూ ఫెన్సింగ్ చేసుకోవాలి, బిల్డింగ్ కట్టాలి. కానీ ఏం చేశాడు? గుడారం వేసుకున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాల్లో దానికి కారణాన్ని పౌలు గారు వివరిస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అనగా అబ్రహామును అతనితో కూడా ఈ కానాను దేశమంతా మీకు మీ సంతానానికి వాగ్దానం చేయబడ్డటువంటి సమాన వారసులైన ఇస్సాకును యాకోబు అని వారును గుడారాల్లో నివసించుతూ అన్యుల దేశాల్లో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎందుకు? కారణం ఏంటి? ఏమైనగా దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పరలోక పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూపుతుండెను. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. దేవుడే శిల్పి, దేవుడే నిర్మాణకుడయ్యింది. ఎంతో గొప్ప మహిమోన్నతమైనటువంటి ప్రకాశమానమైనటువంటి విలువైన మనులు మాణిక్యాలు రత్నాలతో పునాది రాళ్లుగా కట్టబడినటువంటి ఆ పరలోక పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశారట. ఈ భూమి మీద మనసు పెట్టారా? దేవుడు తనకు శాశ్వతంగా ఇచ్చిన కానాను దేశం మీద మనసు పెట్టలేదు. పైనున్న యెరూషలేము, పైనున్నటువంటి కానాను, అది నాకు నిజమైన స్వాస్థ్యం, దాని మీదనే నేను నా మనసు పెడతాను అనుకుని ఆయన గుడారాల్లో నివసించాలి పరదేశిగా. కాబట్టి మనం కూడా దేని మీద మనసు పెట్టాలి? ఏమైనా దేవుని బిడ్డలారా, పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోబడి ఏలైనగా మీరు మృతి పొందారు. మృతుల్లో నుండి ఒకప్పుడు పాపం చేత మృతి పొందిన మనం లేపబడ్డాం. క్రీస్తుతో పాటు ఆయన సింహాసనం పక్కన కూర్చోటానికి మనం నియమించబడ్డాం. కానీ ఇప్పుడు మళ్ళా దేనికి మృతి పొందారు? లోక సంబంధమైన వాటి కొరకు మీరు మృతి పొందారు. మీ యొక్క జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అసలు మన జీవం ఎక్కడుంది ఇప్పుడు? చెప్పండి అమ్మా, మన ప్రాణాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? దేవుని దగ్గర క్రీస్తుతో పాటు పరలోకంలో దాచిపెట్టబడ్డాయి. అర్థమైందా? అర్థమవుతుందా? సాతాను మన ప్రాణం తీయగలరా? ఇంకెవరైనా మన ప్రాణాలు తీయగలరా? మన ప్రాణాలు క్రీస్తుతో పాటు పరలోకంలో ఉన్నాయి. మన జీవం అక్కడ దాచిపెట్టబడింది. ఆమేన్. ఆయన మనకు జీవమై ఉన్న దేవుడు,
మన జీవాన్ని భద్రపరచాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు జీవమయ్యున్న దేవుడు. 4వ వచనం చదవండి, తులసి 3:4. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. యేసుతో వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో పాటు అవుతాం, మనం కూడా పరలోకంలో ఉంటాం. ఆమేన్. అర్థమవుతుందా? అందుకే పాడుకున్నాం, దూతగానాలతో యేసు వస్తాడు, యేసుతో నేను సాగిపోతాను. 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 పరలోకంలో ఉన్నాను యేసు, భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. ఆమేన్. పరలోకంలో ఉన్నాను యేసు, భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. ఈ భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. ప్రభు యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, మనకు జీవమైన యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు మనం కూడా ఆ మహిమ యందు ప్రత్యక్షపరచబడతాం. అందువల్ల భూమి మీద ఉన్న మీ అవయవాలను, అనగా 5వ వచనం చూడండి, భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట భూతులు అని వీటి అన్ని విసర్జించడి. ఒకంతో ఒకటి అబద్ధమాడకుడు ఎలయనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సూచించిన వాణి, అనగా సృష్టికర్త అయిన దేవుని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు. ఆమేన్. కాబట్టి భూ సంబంధులుగా గాక పరలోక సంబంధులుగా జీవించుదాం. శరీర సంబంధులుగా గాక ఆత్మ సంబంధులుగా జీవించుదాం. ఇహలోక సంబంధులుగా గాక పరలోక సంబంధులంగా జీవించుదాం. ఈ లోకంలో ఉన్న ఈ లోకం మనకి కాదన్నట్టుగా జీవించుదాం. ఎలా సాధ్యం? చాలాసార్లు చెప్తున్నాం. తామర పువ్వు ఎక్కడుంటుంది? తామర పువ్వు ఎక్కడుంటుంది? నీళ్ళలోనే ఉంటుంది. బురదలో పుట్టింది, దాని కాడ నీళ్ళలోంచి పైకి ఎక్కింది, నీటి పైన దాని పువ్వు ఉంటాయి, దాని ఆకులు నీళ్ళ మీద పట్టుతూ ఉంటాయి. ఆ నీటి బిందువులు ఆకుల మీద పడ్డా, నీటి బిందువులు పువ్వు మీద పడ్డా దాన్ని అంతవు. అసలు అంటుకుంటాయా? అంతే. అలాగే లోకంలో ఉన్న ఈ లోకం మనకు అంతొద్దు, ఈ లోకం మనకు అంతొద్దు. ఈ లోకపు వాదము కాము అన్నట్లుగా జీవించాలి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. భూ సంబంధులముగా కాదు, లోక సంబంధులముగా కాదు, పరలోక సంబంధులముగా జీవించడం. పైనున్న వాటి మీదనే ఆశ పెట్టుకున్నాం. పైనున్న వాటి మీదనే ఆశ పెట్టుకున్నాం. చిన్న ప్రార్థన. నేను క్రీస్తుతో పాటు లేపబడి ఉన్నాను. పాపముల విషయమై, అపరాధం విషయమై చనిపోయిన నన్ను తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో పాటు లేపాడు అని పౌలు గారు విశ్వాసం చెప్తున్నాడు. నేను నిజంగా లేపబడ్డాను. నేను క్రీస్తుతో పాటు సిలువవేయబడి నూతన జీవితము జీవించే నిజమైన క్రైస్తవ జీవిత అనుభవం నాకు వచ్చిందా? అయితే నేను పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకుంటాను. భూ సంబంధమైన వాటి మీద ఎంత మాత్రం మనసు పెట్టుకోను. ఈ భూమి యొక్క ఈ భూ సంబంధమైన ఆకర్షణలకు లోబడి, ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు లోబడి, లోకంలో ఎంతో 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 నాగరిక అభివృద్ధి చెందింది. ఎంతో ఆకర్షణలు లోకంలో ఉన్నాయి. ఎన్నో వింతలు, విశేషాలు, ఎన్నో అద్భుతాలు లోకంలో ఉన్నాయి. అంతేకాదు అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, భయంకరమైన దుష్టత్వం, దౌర్జన్యం, భయంకరమైన పాపం కూడా లోకంలో ఉంది. ఈ లోకపు పాప మాలిన్యం నాకు అంటకుండా నేను జీవించేటట్లుగా
యేసయ్యా నన్ను నాయనా నీ యొక్క మరి పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచి నువ్వు తండ్రి కుడిపాల్సిన కూర్చున్నావయ్యా, మరలా వచ్చి నన్ను నీవు ఎక్కడున్నావు అక్కడికి తీసుకొని పోవటానికి రాబోతున్నా, నీ ప్రక్కన నేను కూర్చోబోతున్నా. సాతాను శోధనలను, లోకపు ఆకర్షణలను, పాపపు దురాశలను నేను జయించాలి. జయించు వాడికి నేను నా తండ్రికి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం నా సింహాసనం మీద కూర్చున్న నేను వాగ్దానం చేశాను. అటు జయ జీవితం నాకు కావాలి తండ్రి, నాకటి కృప దయచేయి, జయ జీవితం దయచేయినైనా. పైన వాటినే చూసే కన్నులు నాకు దయచేయి, ఆత్మ నేత్రాలు నాకు దయచేయి, అబ్రహాములే నాయన చూసే కన్నులు నాకు దయచేయి. ఇదిగో మోసే నెబో పర్వత శిఖరాన్ని ఎక్కి కానాను దేశం అంతటి చూసి విశ్వాసంతో మృతి పొందాడు. అలాగే నాయన మేము పైన వాటిని చూసే కన్నులు గలవారమైతే సహాయం చేయండి. ఆయన ఈ భూలోకం మీద మా మనసు పోకుండా, ఆయన మా యొక్క మనసు ఆకర్షింపబడకుండా, ఆయన పైన వాటిని చూస్తూ పర్వతాలు సిద్ధపడే భాగ్యం మాకు దయచేయి తండ్రి. ప్రార్థన తీసుకున్నాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, విన్న వాక్యం నిష్ప్రయోజనము కాకుండా ప్రతి వారి కన్నులు నీ వైపు లేవనెత్తండి, ప్రతి వారి మనసు నీ వైపు లేవనెత్తండి. దాసి కన్నులు తమ యొక్క యజమానురాలు తట్టి, దాసుని కన్నులు తన యజమాని తట్టి చూసినట్టు యెహోవా మనలను కరుణించు వరకు ఆయన వైపు మనం చూద్దాం, ఆయన వైపు మన కన్నులెత్తి చూద్దామని కీర్తనకారుడు చెప్పిన ప్రకారం కొండల తట్టు నా కన్నులెత్తుతున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా వల్లనే. భూమి ఆకాశాన్ని సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయం కలిగినది. కీర్తనకారుడు పాడి కీర్తించిన ప్రకారం, అపొస్తలుడైన పౌలు చెప్పిన ప్రకారం పైనున్న వాటిని మేము దృష్టి పెట్టుకోవడానికి మాకు సహాయం చేయాలి. అన్ని నామల కంటే పైనామైన పరిశుద్ధమైన మహోన్నతమైన కవి యేసు క్రీస్తు నామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి.